ఎంతో ఘోరమైన యాక్సిడెంట్ ఇక్కడ చేవల దగ్గర కంకర్ లారీ ఆర్టీసీ బస్తో కొట్టుకున్నది. 19 మంది చనిపోయినారు, ముఖ్యంగా మహిళలు, పసిపాప. నిజంగానే ఘోరంగా ఉండే. అది చూస్తేనే 10 రోజులు నిద్ర పట్టదు. కానీ యాక్సిడెంట్ ఒక డ్రైవర్ పాత్రనే కాదు. ఇక్కడ ఇది మా చేవెళ్ళ హైవే, ఓంకర్ తింకర్ హైవే. ఇది వెనకట నిజాం జమానా కట్టింది. కానీ నేనప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఈ హైవే దీన్ని కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఈ ఓంకర్ తింకర రోడ్ ఉంది, దీన్ని హైవే శాంక్షన్ చేసిండ్రు, నిధులు కూడా కేటాయించిండ్రు 2017 కానీ అప్పుడున్న టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము అది నిర్లక్ష్యము, వాళ్ళ అక్విజిషన్ చేయలేదు. రోడ్ అంటే దీంతో సహా ఎన్నో హైవేలు ఇచ్చింది తెలంగాణ, అన్నీ అయిపోయినాయి. కానీ ఇది మాత్రము మా రంగారెడ్డి జిల్లాలో ఇది మాత్రము ఇప్పటి వరకు కాలేదు. ఎందుకంటే అక్విజిషన్లో డీలే ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమో రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఏమో తెలియదు, కానీ ఇది మాత్రం చేయలేదు. ఆ నిర్లక్ష్యం వల్ల లాస్ట్ చేసిండ్రు. అండ్ ఈ హైవే పక్కకు అన్ని మర్రి చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉంటాయి. అండ్ లాస్ట్ కు అక్విజిషన్ చేసినాక ఎవడో లెఫ్ట్ వింగ్ యాక్టివిస్టో ఎవడో వాళ్లకు చేవెళ్ళోళ్లే కాదు ఎక్కడోళ్ళో వాళ్లకు చేవెళ్ళ మర్రి చెట్ల మీద ఫికర్, ఈ రోడ్ హైవే అయితే మర్రి చెట్లు పోతాయని. ఈ రోజు మర్రి చెట్లు కాకపోయినాయి, 20 మంది ప్రజలు చనిపోయిండ్రు. ఇక్కడ చెప్పిండ్రు ఈ మర్రి చెట్లు మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతుకుతాయి, ఎందుకంటే ఆ నేచర్ ఇంతకు ముందు కూడా చేసిండ్రు, అయినా కూడా కాదు. కానీ ఫస్ట్ ఏమో టీఆర్ఎస్ ప్రభుత్వం డిలే చేసిన తర్వాత కోర్టు కేసు వల్ల 2017లో శాంక్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఇప్పటి వరకు కాలేదు. ఇది తప్పనిసరిగా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? వాళ్ళ వల్లనే డిలే అయింది, వాళ్ళ వల్లనే ఈ హైవే కాలేదు. ఇప్పుడు కూడా అక్విజిషన్ ఎట్లా చేసిండ్రు, వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఎట్లుంటే అట్లా చేసిండ్రు. హైవే ఓంకర్ తింకగా వెడల్పు చేసిండ్రు, దీంతో ప్రమాదం ఉన్నది. ఇప్పుడు లాస్ట్ కు మొన్ననే కేసులు అయిపోయినాయి. ఇప్పుడు 1.5 year మొత్తం అయిపోతుంది. ఆల్రెడీ కేసులు అవుతున్నా కూడా ఎక్కడైతే మర్రి చెట్లు లేవో, ఇటువంటి మర్రి చెట్లు లేవో అవి ఆల్రెడీ పని మొదలు పెట్టింది. ఎక్కడైతే చేవెళ్ళ బైపాస్, అజీజ్ నగర్ బైపాస్ అంత మొదలైంది. 1.5 year అవుతుంది. కానీ ఇటువంటి యాక్సిడెంట్ బాధ్యత వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ ఉన్న టీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉన్న ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.